ours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. Between the Directors General of ఇక పాకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఆదేశించినట్లు కూడా విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చెప్పడం జరిగింది. అయితే పాక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, అటు బీఎస్ఎఫ్ కావచ్చు పూర్తి రైట్స్ ఇచ్చినట్టు కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పారు. అయితే పాక్ ఇది కాలరాత్రి కాబోతుందా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడిందో ఆ సమయంలోనే భారత్ కౌంటర్ అటాక్ తో పాక్ తోక ముడుచుకున్న పరిస్థితి. అయితే ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, రిపిటేషన్ ఏదైతే సీజ్ ఫైర్ ఉల్లంఘనకు సంబంధించి సీజ్ ఫైర్ వైలేషన్ కు సంబంధించి రిపిటేషన్ జరిగినా లేకపోతే ఏమైనా కవ్వింపు చర్యలు జరిగినా అప్పుడు భారత్ ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా బీఎస్ఎఫ్ కు ఫుల్ రైట్స్ ఇచ్చినట్టు కూడా విక్రమ్ మిస్త్రీ చెప్పడం జరిగింది. భారత్ సైన్యం సమర్థవంతంగా ఇప్పటికే తిప్పికొట్టిన పరిస్థితి, దీంతో తోక ముడుచుకుంది పాక్. అయితే ఏదైతే పాక్ సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందో దాన్ని ధీటుగా భారత్ ఎదుర్కోవడంతో అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఏదైతే బీఎస్ఎఫ్ వీరందరికీ కూడా ఫుల్ రైట్స్ ఇచ్చినట్టు విక్రమ్ మిస్త్రీ చెప్పడం జరిగింది. పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా వారు ఆదేశించినట్టు చెప్తున్నారు. మొత్తంగా ఇది పాక్ కాలరాత్రి కాబోతుందా, పాక్ ఇది ఒక చావు దెబ్బ కాబోతుందా అనే ప్రశ్నలు అయితే తాజాగా ఉత్పన్నమవుతున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే కూడా సీజ్ ఫైర్ వైలేషన్ చేసి పాక్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడింది. అటు డ్రోన్లు పంపడం జరిగింది, ఫిరంగులతో సరిహద్దు ప్రాంతాల్లో ఎల్ఓసి దగ్గర కూడా కాల్పులు జరపడం జరిగింది. అటు హౌస్ హోల్డ్స్ ను కూడా ఇందాక ఒక విద్యార్థి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అటు హౌస్ హోల్డ్స్ ను కూడా వాళ్ళు మిలిటెంట్ లో వచ్చేసి ఆర్మీ డ్రెస్సెస్ లో వచ్చి వాళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ లో ప్రెసెంట్ అయితే బ్లాక్అవుట్ కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ఆదేశించినట్టు కూడా అటు సీఎం ఓమర్ అబ్దుల్లా చెప్పడం జరిగింది. సీజ్ ఫైర్ ఉల్లంఘన చేసిన పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలు మళ్లీ చేసినా కూడా ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు విక్రమ్ మిస్త్రీ చెప్పారు. మొత్తంగా పాక్ గట్టి బుద్ధి చెప్పేందుకు అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, అక్కడ భారత్ సైన్యం అయితే నిరంతరం కూడా అప్రమత్తంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే భారత్ ఎంతో సహనంగా ఉండింది. అయితే ఒక్కసారిగా పాక్ వైలేషన్ తోటి భారత్ గట్టిగా బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉంది. पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से
समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करें। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। Good evening. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. ఇక పాక్ తన వంకర బుద్ధిని చూపించింది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విక్రమ్ మిశ్రీ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే పాక్ కవ్వింపు చర్యలకు సరిహద్దు ప్రాంతాల్లో పాల్పడిందో దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు ఆర్మడ్ ఫోర్సెస్ కు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా చెప్పారు. అయితే పాక్ గట్టి దెబ్బ కొట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మిశ్రీ చెప్పడం జరిగింది. అయితే అటు కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాల సీఎస్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భారత సైన్యం పాక్ కవ్వింపు చర్యలను కావచ్చు, అయితే పాక్ అటాక్స్ కావచ్చు ధీటుగా ఎదుర్కొంది. అటు కౌంటర్ అటాక్ తో పాక్ తోక ముడుచుకున్న పరిస్థితి కూడా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది. అయితే ప్రెసెంట్ పాక్ అయితే కొంచెం సద్దుమణిగిన పరిస్థితి అయితే సరిహద్దు ప్రాంతాల్లో నెలకొంది. అయితే భారత సైన్యం మాత్రం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు పలు ప్రాంతాల్లో అయితే బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. అటు అక్కడ ప్రజలకు సామాన్య ప్రజలకు ఎటువంటి భయం లేదు అని కూడా వాళ్ళు భరోసానివ్వడం జరిగింది. ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ఉల్లంఘించడంతో దీనికి పాకే పూర్తి జవాబుదారీ, పాకే దీనికి రెస్పాన్సిబుల్ అంటూ కూడా విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. పాకే దీనికి జవాబు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పడం ఎంతో ఆవశ్యకత ఉంది అంటూ కూడా విక్రమ్ మిశ్రీ చెప్పారు. మొత్తంగా ఈ ఉల్లంఘనకు సంబంధించి కూడా భారత సైన్యం ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అటు సరిహద్దు ప్రాంతాల్లో త్రివిధ దళాలు అయితే అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ చేయబోయే ఏ ఒక్క అటాక్ ను కూడా సహించే పరిస్థితి అయితే అక్కడ